ఇక్కడ మనం చూసినట్లయితే యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పని ఏం చెప్తున్నాడు, లేకపోతే ఆయన యొక్క ఆహారం ఏమై ఉన్నదో అది చెప్తున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడం, ఇక్కడ ఆయనకి ఆహారము భోజనము ప్రాణమై ఉన్నదని చెప్పి మరి చెప్తా ఉన్నాను. కాబట్టి మనకి కూడా విశ్వాసమైనటువంటి మనకి మరి ఆహారము పానము ఏమై ఉన్నది? ఆయన పని చేయడం, ఏదో నష్టం చేయడం కాదు, కానీ ఆయన పని హృదయపూర్వకముగా మరి నెరవేర్చడం, ఆయన యొక్క మరి వాక్యాన్ని నెరవేర్చడం మనకు ఆహారంగా కావాలి. లేకపోతే ఆయన చెప్పిన మాట వినడం మనకు ఆహారంగా కావాలి. లేకపోతే మనం ఏం చేసినా కూడా మరి అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ మనం 3వ వచనంలో చూసినట్లయితే నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. భూమి మీద ఉన్నటువంటి సమస్త విశ్వాసులు అంటే దేవునికి ఇష్టం, యేసు ప్రభువుకి ఇష్టం, తండ్రి అయిన దేవునికి ఇష్టం, అంతేగాని మనుషులందరూ కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులే ఆయనకి ఇష్టలు. కాబట్టి మనం ఒక రకంగా మనం చూసినట్లయితే విశ్వాసుల గురించే ఈ లోకం ఇంకా ఉంచినట్టుగా మనకి అర్థమైంది. సొదొమ గొమొర్రాలను కాల్చివేసేటప్పుడు దేవుడు అన్నాడు, మరి అబ్రహాము పూజలుగా ఉన్నాడు, ఈ యొక్క పట్టణంలో కనీసం 5 లేరా, కనీసం 10 మంది అయినా లేరా, కనీసం 20 మంది అయినా లేరా అంటే దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు? నేను 5 మంది ఉన్నా కూడా దాన్ని కాల్చిపోయాను అని చెప్పాడు. 10 మంది ఉన్నా కూడా కాల్చిపోయాను. ఈ లోకం మనం చూసినట్లయితే మరి విశ్వాసులను బట్టే ఈ లోకం ఇంకా మరి సజీవంగా ఉందని మనం చెప్పవచ్చు. కాబట్టి విశ్వాసులు లేకపోతే ఆయన భక్తులు అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఆయన భక్తులు తప్పు చేసినప్పుడు అందరిలాగానే శిక్షిస్తాడు. అందరూ ఏ విధంగా శిక్ష పొందుతున్నారో ఆ విధంగా తన విశ్వాసులు కూడా మరి ఆయన శిక్షించి దగ్గరికి తీసుకుంటాడు. మరి తండ్రి ఎలాగైతే మనల్ని ఏదైనా తప్పు చేసినప్పుడు కొట్టి మళ్ళా దగ్గర తీసుకొని అది చేయకూడదు అని చెప్తారో, అట్లానే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఏదైనా మనం విశ్వాసులుగా ఏదైనా తప్పు చేసి ఉంటే మనల్ని దండించి మళ్ళా దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి మనమంటే ఆయనకు చాలా ఇష్టం. 4వ వచనం చూసినట్లయితే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణంలో నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులకు పెట్టను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే విశ్వాన్ని సృష్టించినటువంటి తన తండ్రిని యేసు ప్రభువు సేవించాడు. మరి ఇంకా ఆయనను అనుసరించదలిసిన వారంతా మనం కూడా ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకెవరిని కూడా ఏ మనుషుని కానీ ఏ యొక్క రూపాన్ని కానీ ఆరాధించడానికి వీల్లేదు. అలాగే మనం 16వ అధ్యాయము 5వ వచనం చూస్తే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. ఇక్కడ మరి ఇశ్రాయేలీయులకి కనాను దేశం ఆనాడు స్వాస్థ్య భాగంగా ఇచ్చాడు దేవుడు. కానీ లేవి గోత్రానికి యెహోవాయే స్వాస్థ్యం, ఆయనే మీ యొక్క ఆస్తి అని చెప్పాడు. వాళ్ళకి భూమి ఏమి ఇవ్వలేదు, నేనే మీ యొక్క ఆస్తిని లేకపోతే స్వాస్థ్య భాగాన్ని, నేనే మీకు ఆహారాన్ని, నేనే మీకు పానాన్ని అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈనాడు కూడా పరిశుద్ధులైనటువంటి మనం, విశ్వాసులైనటువంటి మనకి ఆహారము యేసుక్రీస్తు ప్రభువే, పానీయ భాగము యేసుక్రీస్తు ప్రభువే. మరి ఈ భూమి మీద ఎన్ని ఆస్తులు ఉన్నా ఒకనాటికి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. పరలోకమందు నీకు పౌరసత్వం ఉందా? పరలోకమందు నీవు మరి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నావా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మన భాగం యెహోవా దేవుడే, మన భాగం యేసుక్రీస్తు
ప్రభువే. అలాగే 6వ వచనాన్ని చూసినట్లయితే మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి తుప్పు లేకపోతే నశించిపోయేది అనేటటువంటి ఆస్తి కాదు. మన స్వాస్థ్యం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం. అది యుగయుగాలు నిలిచేటటువంటి స్వాస్థ్యం. కాబట్టి మనం ఆయన అనుసరించేటటువంటి మనం ఇక్కడ యాత్రికులాగా ఆయనని మరి ఆయనే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం అని చెప్పి ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే మనకి ఆహారము, అన్నపానాలు, అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి దేవుడి అన్నపానాలు అని చెప్పి మరి నేర్చుకున్నాం. మరి దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ప్రభువు విజయంతో సమాప్తమైనదని చెప్పి ఏ విధంగా అయితే చెప్పగలిగాడో ఆ విధంగా మనం కూడా దేవుడి యొక్క మరి పనిని సంపూర్తిగా నెరవేర్చి మరి విశ్వాసులుగా మనం కూడా ఆయన్ని ఆదిరిగా పెట్టుకొని ముందుకి ఆయన పనిని పూర్తి చేయాలి. నిన్న మనం నేర్చుకున్నాం, మరి ఏదైనా ప్రారంభిస్తే అది ప్రారంభం గొప్పగా ఎంత గొప్పగా ఉన్నదో అంతం కూడా అంత గొప్పగా ఉండాలి, ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. అప్పుడే మన యొక్క సక్సెస్ అయినట్టుగా మనం చూడగలుగుతాం. అందుకనే మరి ఈ లోకము విశ్వాసులకి యోగ్యమైనది కాదు. అందుకనే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకునిస్తే చావైతే నాకు లాభం. అంటే ఈ లోకము ఆయనకి యోగ్యమైనది కనపడ, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు తాత్కాలికమైనటువంటి శ్రమలుగా ఆయన గుర్తించాడు. ఈ లోకంలో మరి శ్రమ పడేటప్పుడు ఆ ఆనందాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆనందం ఆయన గుర్తుకు తెచ్చుకుంటూ ఈ లోకంలో బ్రతికాడు. విశ్వాసమైనటువంటి మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువు మరి సిలువలో ఆ యొక్క మరి చేతులు కాళ్ళు మేకులు పడగా ఆయన నొప్పి అనుభవిస్తూ ఆ నొప్పిలో ఆ యొక్క తండ్రితో సమానంగా కూర్చునేటటువంటి భాగ్యాన్ని తలుచుకొని ఆ ఆనందం ఎదుట ఇది అల్పమైనటువంటి శ్రమ అని ఆయన అనుకున్నాడు. మరి అలాగే నీకుందా? ఈ లోకంలో మనం శ్రమలు అనుభవించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే శ్రమ అనుభవించాడో ఆ శ్రమ కంటే ఈ శ్రమ పెద్ద ఇదేం కాదు అని చెప్పి మనం శాశ్వత రాజ్యానికి పోవడానికి ఆ యొక్క స్వాస్థ్యం గురించి ఆలోచిస్తూ శ్రమ అనుభవిస్తే ఈ శ్రమ మరి అల్పకాల పాప భోగంలాగా కనబడింది. అందుకని మరి మోషే అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని చెప్పి ఆయన అనుకున్నాడు. అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఇక్కడ మరి యేసు తాను మాట్లాడవలసినవి చేయవలసినవి అన్నిటి గురించి ఆదేశాలు తండ్రి అయిన దేవుని నుంచి అడిగి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన ప్రార్థించి తండ్రి అయిన దేవుడి నుండి పొందుకుంటూ ఉన్నాడు. ఆయన మహారోధనతోనూ వేదనతోనూ చెమట రక్తముగా మారేటట్లుగా ఆయన ప్రార్థించాడు. మరి విశ్వాసమైనటువంటి మనం ఏ విధంగా ప్రార్థించాలి? దేవుడే ఆ విధంగా ప్రార్థించినప్పుడు మన జీవితం ఎలా ఉంది? అలాగే మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడును. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. తండ్రి అయిన దేవుడు నా గురి, నా దృష్టి అంతా తండ్రి అయిన దేవుడే. ఈ లోకంలో నేను ఉండగానే నా గురి, నా దృష్టి నేనంతా కూడా నా తండ్రి అయిన దేవుడి మీదే నిలుపుకుని ఉన్నాను. కాబట్టి ఆయన కుడిపార్శ్వమునందు నేనున్నా, నన్ను ఆయన కుడిపార్శ్వం పక్కన మరి కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తన కుడిపార్శ్వమున మరి
యేసుక్రీస్తు మరి కుడిపార్శ్వమున